హాయ్ వ్యూవర్స్. చైనా పర్యటనకు వెళ్ళిన ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్కు అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమంటూ గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా చైనా ఇమిగ్రేషన్ అధికారులు అతడిని 15 గంటల పాటు నిర్బంధించారు. ఆన్ రోడ్ ఇండియన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈ యువకుడు తనకు ఎదురైన అనుభవాన్ని ఒక వీడియో ద్వారా పంచుకున్నాడు. ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద అధికారులు మొదట ప్రొఫెషనల్గానే వ్యవహరించారు. పాస్పోర్ట్పై స్టిక్కర్ కూడా వేశారు. కానీ స్టాంపు వేసే సమయంలో ఒక్కసారిగా ఉన్నతాధికారులను పిలిపించి అతడిని నిర్బంధ ప్రాంతానికి తరలించారు. సుమారు 2 గంటల పాటు వేచి చూసిన తరువాత ఒక గదిలోకి తీసుకువెళ్లి గంటల తరబడి విచారించారు. ఐప్యాడ్ మినహా అతడి దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. తాను ఒక యూట్యూబర్నని, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తాను తీసుకున్న స్టాండ్ వల్లే ఈ సమస్య వచ్చిందని విచారణలో అతనికి అర్థమైంది. భారత్ చైనా మధ్య భూ వివాదం నడుస్తోంది. వారి దేశంలో నిలబడి నేను వ్యాఖ్యలు చేయడం వారికి కోపం తెప్పించింది. నాతో పాటు ఉన్న ఇతర దేశస్థులకు ఆహారం ఇచ్చారు, కానీ నాకు కనీసం తిండి కూడా పెట్టలేదు అని యూట్యూబర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐఐటి గౌహతి డ్రాపౌట్ అయిన ఈ యువకుడు ఈశాన్య రాష్ట్రాలతో తనకున్న అనుబంధం కారణంగా అరుణాచల్ పౌరుల నిర్బంధం పైన గతంలో స్పందించానని క్లారిటీ ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్ను చైనా దక్షిణ టిబెట్గా పేర్కొంటూ వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల యూకేలో నివసిస్తున్న పెంగ్ వాంగ్ థాంగ్ డోక్ అనే భారతీయ మహిళను కూడా షాంఘై ఎయిర్పోర్ట్లో చైనా అధికారులు ఇలాగే నిర్బంధించారు. ఆమె అరుణాచల్ ప్రదేశ్లో జన్మించినందున ఆమె పాస్పోర్ట్ చెల్లదని వారు వాదించడం గమనార్హం. వరుసగా జరుగుతున్న ఘటనలు భారత్ చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.